హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. న్యూ ఇయర్ 2026 మార్నింగ్ 9 o'clock. నేను మీ అందరితో మాట్లాడాలనిపించింది ఫ్రెండ్స్. సో కాంటెంట్ ఏందన్నది ఒకసారి చూడండి. నేను ఎన్ని కాంటెంట్లు పెట్టినా, ఎన్ని చేసినా మనసులలో ఉన్న మార్పుల గురించి మాట్లాడాలి. బాడీ, వాట్ ఈస్ ద సైకాలజీ ఆఫ్ ద మెన్ కానీ ఉమెన్ కానీ. మనం ఒకరికి ల్యాండ్ ఇప్పిద్దామని చెప్పి నేను స్టేటస్లు పెడుతుంటాను చాలా ఎక్కువ. వీళ్ళు పిచ్చి పుల్కాగాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీకు ఇష్టం ఉంటే చూడండి స్టేటస్లు, లేకపోతే చూడకండి, ప్రాబ్లం ఎవ్వరికీ లేదు. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా, దాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళేదో నేనేదో వాళ్ళది ఏదో దోచుకోపోతున్నట్టు ఫీల్ అవుతున్నారు. నో నీడ్ ఫర్ దట్ టైప్ ఆఫ్ మ్యాన్స్ ఐ వాంట్. నాకు అలాంటి వాళ్ళు అవసరమే లేదండి. నేనేంటంటే నలుగురికి హెల్ప్ చేస్తున్నా. ఈ ప్రపంచంలో నేను చేస్తుంది నలుగురికి హెల్ప్ చేయడమే. ఒక సర్వీస్ చేస్తే, ఇప్పుడు మనం డాక్టర్ సర్వీస్ చేస్తున్నట్టు, ఇంజనీరింగ్ సర్వీస్ చేస్తున్నట్టు, ఈ డాక్టరు ఇంజనీర్లు ఎప్పుడు గొప్పోళ్ళే కాదనను, కానీ వాళ్ళకంటే గొప్పోడిని నేను. ఎందుకంటే నిజం, ఇది ఫ్యాక్ట్. ఎవరైతే దోస్ హూ ఆర్ హ్యావింగ్ రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళంతా దేవుడు కంటే గొప్పోళ్ళే. ఎందుకు సార్ మీరు ఇంత పెద్ద పదం అన్నారు అని చెప్తే మాత్రం దయచేసి నేను చెప్పే ఆన్సర్ వినండి ఒక్కసారి. ఒక ఇంజనీర్ కానీ ఒక ఇంటిని నిలబెడితే లేదా ఒక బ్రిడ్జ్ కడతాడు, కానీ ఒక డాక్టర్ ఒక మంచి దీన్ని మారుస్తాడు, అతని యొక్క బాడీని అంటే శరీరాన్ని కరెక్ట్ చేస్తాడు. కానీ నేను ఒక మనిషి 30 సంవత్సరాల తర్వాత వచ్చే ప్రాబ్లాన్ని నేను ముందే చూస్తాను. యాజ్ ఏ ఏజెంట్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్గా 30 సంవత్సరాలు. ఇప్పుడు మీరు ల్యాండ్ తీసుకుంటారు, ఇప్పుడు కట్టారు అండి ల్యాండ్, ఒక 20-30 సంవత్సరాల తర్వాత కడతారు, లేదా ఒక 100 సంవత్సరాల తర్వాత వస్తారు. నేను 100 సంవత్సరాల తర్వాత వచ్చే ప్రాబ్లాన్ని ముందే గుర్తించి కరెక్షన్ చేసి ల్యాండ్ ఇప్పిస్తా. మరి దానికి నాకు ₹1 ఇస్తే మీకు వచ్చిన నష్టం ఏదో నాకు అర్థం కావట్లేదు. నేను కష్టపడుతున్నా కాబట్టి నేను అడుగుతున్నా, దాని రీజనబులే. ఇంకోటి ఏంటంటే, మీరు ఇప్పుడు ఈయనకి ఇచ్చే ₹100 చూసుకుంటే, నాకు ఇచ్చే ₹100 చూసుకుంటే మీ లక్షలు పోతాయి. వితౌట్ బ్రోకర్ ఆర్ వితౌట్ ఏజెంట్ ఆర్ వితౌట్ రియల్ ఎస్టేట్గా ల్యాండ్ తీసుకునే వాళ్ళు ఇవాళ ఏడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏది తెలియదు, ఏబిసిడీలు తెలియవు, నువ్వు తెలుసుకోలేవు, నీకున్న నాలెడ్జ్ ఎంతున్నా తెలుసుకోలేవు. కొంతమంది ఏమంటారు, నేను లాయర్ని చూపిస్తాను. లాయర్ ఏం పీకుతాడు, అప్పటికప్పుడు డబ్బులు వస్తుందా లేదా చూసుకుంటాడు, ఏదో చెప్తాడు, వెళ్ళిపోతాడు. దాని గ్యారెంటీ ఎవరు? హూ ఇస్ ద రెస్పాన్స్ ఆన్ దట్? ఎవరు రేపు రెస్పాన్స్ ఎవరు ఉంటారు నీకు? అలాంటి దాంట్లో రామకృష్ణ ఉంటాడు, నేను ఉంటానండి. 24/7 9391808433 నా నెంబరు. ఎప్పుడు నేను సదా మీ సేవలో ఉంటా. ఇది ఇలాంటి వ్యక్తులనే మీరు నమ్మాలి. ఇలాంటి వ్యక్తి ముందు రావాలి. ఆయన ఏజెంట్ ఎవరైనా కానీ, రియల్ ఎస్టేట్ చేసేవాడు, వాళ్ళకి ఐడియా ఉంటుంది ఏ ప్లాట్ ఏది. ఇప్పుడు లాయర్ చెప్తే కొంటా అంటావు, లాయర్కి ఏం తెలుస్తుంది చెప్పు? ఏం ఒపీనియన్ ఇస్తాడు? అంటే బొంద ఇస్తాడు ఒపీనియన్. ఎంతమంది తప్పు చెప్పట్లే, వాళ్ళకు ఒక పదాలు కూడా తెలియదు, అయినా వాళ్ళు లాయర్ అయిపోయారు. ఇది ప్రాక్టికల్ అండి. మేము ప్రాక్టికల్గా ల్యాండ్ల మీద చేసాం కాబట్టి మాకు అన్నీ తెలుసు. సో దయచేసి ఫ్రెండ్స్ అందరికి కోరేది ఒకటే, మీకు ఏమనిపిస్తే అది చేయండి. బట్ రేపు బాధపడకండి. ఏ ల్యాండ్ కొన్నా ఏది ఉన్నా బాధపడకండి. ముందే చూసుకోండి, ముందే జాగృతం అవ్వండి. ముందే అందరికి చెప్తున్నాను, ల్యాండ్లు కొనడం గొప్ప కాదు, ఎవరి దగ్గర కొంటున్నాం అన్నదే గొప్ప. మాలాంటి ఏజెంట్ లేకుండా కొంటే, తెలిసిన వాళ్ళే ఉండాలి ఏజెంట్ కూడా. బయటోడు ఎక్కడో ఉన్నాడు అనుకో, కొంచెం ఇబ్బంది పరిణామాలు ఉండే అవకాశాలు లేకపోలేదు. కానీ ఏజెంట్ ఖచ్చితంగా ఉండాలి, లేదా ఏజెంట్ ఆర్ బ్రోకర్ వాట్ ఎవర్ మీడియేటర్ అనేది డెఫినెట్లీ వీళ్ళకి మీకు హెల్ప్ అవుతుంది. లేకపోతే రోడ్ల మీద పడి అడుక్కొని తింటారు. ఇదే చెప్పాలనుకున్నా చెప్తున్నాం. వితౌట్ బ్రోకర్ లేకుండా కొని, నేను ఇక్కడ ల్యాండు, వాడు లాయర్ ఏం ఒపీనియన్ ఇస్తాడు? దాంట్లో ఉన్న వాడు డాక్యుమెంట్ ఇచ్చిందే ఇస్తాడు. వాడు డాక్యుమెంటే మార్చేస్తుండు కదా బ్రదర్, డాక్యుమెంటే మార్చేస్తుండాడు. ఆ డాక్యుమెంట్ని, దాని చరిత్ర ఏంది, దాని ఫ్యామిలీ ఏంది. ఇప్పుడు ఒక పెళ్లి చేయాలంటే ఎన్ని తరాలు చూస్తాం? 7 తరాలు చూస్తాం, 7-8 తరాలు చూసేవాళ్ళు ఆ రోజులో. ఇప్పుడంతా ఏముందిలే కానీ అంతా శంకర జాతులు అయిపోయినాయి. శంకర జాతులు అంటే నైట్ చూస్తున్నారు, పొద్దున లవ్ అంటున్నారు, మధ్యాహ్నం పెళ్లి చేసుకుంటున్నారు, సాయంత్రానికి ఈడాకులు తీసుకుంటున్నారు. సో అలాంటివి మనకెందుకు?
ఈ రోజులో కూడా ల్యాండ్ కొనేటప్పుడు నేను అనేది ఏంటంటే 7 చరిత్రలు 7 తరాలు చూడాలి. రే బాబు, ఈ ల్యాండ్ ఎక్కడి నుండి వచ్చింది, ఈ ల్యాండ్ ఎలా వచ్చింది, దీనికి ఎవరు జీపీఏ చేపించారు, ఎవరు సేల్ డీడ్ చేశారు, హూ ద ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ తందానా చాలా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఏదో టైంపాస్గా ఏజెంట్లు అంటే మీడియేటర్ అంటే ఏదో తెలియకుండా లేకపోతే ఏం తెలియకుండా మేము రాలేదు సర్వీస్లో. ఎంతోమంది నాలాంటి వాళ్ళు ఇవాళ ఎంతోమంది సర్వీస్ చేస్తున్నారు. ఒక ఇంజనీర్ డాక్టర్ కంటే కూడా మేమే గొప్పోళ్ళం, డౌటే లేదు, నో డౌట్ అబౌట్. నీ కుటుంబానికి రేపు రూపాయి ఉన్న కుటుంబాన్ని కోట్లకి తీసుకెళ్తున్నాం. మేమెందుకు గొప్పోళ్ళు కామండి, ఖచ్చితంగా గొప్పోళ్ళమే. సో ఇది మీరు గమనించాలని కోరుకుంటూ, ఈ న్యూ ఇయర్ మీకు అందరికీ బాగుండాలి. ఎందుకంటే మీరు బాగుంటేనే నేను బాగుంటాను. 24/7 ఎప్పుడు మీరు బాగుండాలి. సో మీరు బాగుంటే నేను కూడా బాగుంటాను. ఎందుకంటే నా మంచి చెడు మీరు చూస్తున్నారు. సో మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేయాలి. మీలాంటి వాళ్ళ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు నాకు కావాలి. టైంపాస్వి పనికిరాని వాళ్ళు నాకొద్దు. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.